హలో వెల్కమ్ టు కిరాక్ పూడ్ ఛానల్. సో ఫినాల వీక్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 4 days అయిపోయింది. ఈరోజు థర్స్డే, ఇంకో 2 days 3 డే ఫ్రైడే సాటర్డే ఇంకో 2 daysలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే విన్నర్ ఎవరో తెలిసిపోయే ముందు నిఖిల్ని అయితే పాపం దారుణంగా బ్యాడ్ చేస్తున్నారు అబ్బా. సరే, మీ ఫేవరెట్ కంటెస్టెంటే విన్నర్ అవుతారు, కానీ మీ కంటెస్టెంట్ విన్నర్ని చేయించడం కోసం మీ కంటెస్టెంట్ ప్లేస్లు చెప్పుకోండి, దాంట్లో తప్పే లేదు. కానీ నిఖిల్ని అంత బ్యాడ్గా పోర్ట్రే చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్నర్ చేయించుకోవడం చాలా తప్పు. అరే, ఫస్ట్ వీక్ నుంచి 15th వీక్ వరకు నిఖిల్కి సంబంధించిన ప్రతి పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ తప్పు ఆయన అసలు విన్నరే కాదు అని చెప్పి దారుణంగా మాట్లాడుతున్నారు. బాధ అనిపిస్తుంది, అంత దారుణంగా నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. అది స్పెషల్గా ఈ వీక్లోనే, ఈ 2-3 days నుంచే వాంటెల్లీగా చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి లేనంత తీసుకొచ్చి ఇప్పుడు వాంటెల్లీగా నిఖిల్ని దారుణంగా బ్యాడ్గా పోటేయాలని చూస్తున్నారు. కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఓటింగ్తో సమాధానం చెప్తున్నారు. ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఎనీ అన్అఫిషియల్ యూట్యూబ్ పోల్స్ అన్నిట్లలో నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఈవెన్ సో కాల్డ్ కంటెస్టెంట్కి సంబంధించి భజన చేసే ఛానల్స్లో కూడా నిఖిల్ టాప్లో ఉన్నట్టు అర్థం చేసుకోండి. ఆ రేంజ్లో ఉంది ఆయనకు ఓటింగ్. వీళ్ళు ఎంత చేసినా కూడా ఓటింగ్ మాత్రం తగ్గట్లేదు, అస్సలు తగ్గట్లేదు. కానీ నాకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే, అరే ఒక కంటెస్టెంట్ ఓడించడానికి ఇంతమంది ఒకటి కావాలి, ఒక కంటెస్టెంట్ ఓడించడానికి ఇంత దారుణంగా బ్యాట్ చేయాలన్నా, అంటే ఒక కంటెస్టెంట్ గెలవనికి సార్, ఒక కంటెస్టెంట్ గెలవనికి ఇంత దారుణంగా నిఖిల్ని బ్యాట్ చేయాలా? ఏమొస్తుంది అబ్బా మీకు ఇంత దారుణంగా? ఎవరొకరు గెలుస్తారు, అల్టిమేట్గా ఆడియన్స్ డిసిజన్ తీసుకుంటారు, లేకపోతే బిగ్ బాస్ టీమ్ నచ్చిన వాళ్ళు వినర్ చేస్తారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇంకా ఫ్యూచర్లో సీజన్స్ ఉన్నాయి, దానికి ఇంత దారుణంగా ఆయన బ్యాట్ చేయాలా? అది బాధ అనిపిస్తుంది. ఆయన నిఖిల్ గురించి అంత వాంటెల్లీగా చేస్తున్నారు, అది నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలంటే నిఖిల్ని బ్యాట్ చేయాలి, ఇంకా అంతే. అరే, మీకు సంబంధించిన కంటెస్టెంట్ మీరు ప్లస్లు చెప్పుకొని విన్నర్ని వేయించుకోండి, తప్పేం లేదు. క్యాంపెయినింగ్స్ చేస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, తప్పేం లేదు, అట్లా ఓకే. కానీ నిఖిల్ని ఎంత బ్యాట్ చేయాలి అంత బ్యాట్ చేసి మీ కంటెస్టెంట్ విన్నర్ని వేయించుకుంటారు, అది గెలుపు అనరు. అండ్ పోనీ మీరు ఇంత చేసి ఏమైనా నిఖిల్కి మించిన ఓటింగ్ ఏమైనా నాకు వస్తుంది అంటే లేదు కదా. ఎనీ అన్అఫిషియల్ పోల్ చూసుకోండి, నిఖిల్ టాప్లో ఉన్నాడు. అఫీషియల్ పోల్ అయితే ఎవరికి తెలియదు, అస్సలు తెలియదు. అఫీషియల్ పోలింగ్ ఎవరికైనా తెలిసి అని చెప్పినా అది నేనైతే నమ్మను, అస్సలు నమ్మను. 80% అఫీషియల్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారో అది ఎవరికి తెలియదు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అదంతా ఫేక్. అంటే నా దృష్టిలో అయితే ఫేకే, నేను నమ్మను. అసలు అఫీషియల్ ఓటింగ్ అయితే ఎవరికి తెలియదు. అన్అఫీషియల్ ఓటింగ్లో అయితే నిఖిల్ టాప్లో ఉన్నాడు. సో కొంతమందికి డైజెషన్ అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు. అయ్యో నిఖిల్ గెలుస్తారేమో అని చెప్పి నిద్రలో కూడా కలవరిస్తున్నారు కావచ్చు. అమ్మో నిఖిల్ గెలుస్తారు కావచ్చు, అందుకే ఈ రేంజ్లో నెగిటివ్ చేస్తున్నారు. కానీ నిఖిల్ ఫ్యాన్స్ని మాత్రం టూ గుడ్, వాళ్ళని మస్తు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎన్నైనా చెప్పనియండి, ఇటు వింటున్నారు, ఇటు వదిలేస్తున్నారు, నిఖిల్ కోటేస్తున్నారు. ఆపకండి, వేసుకోండి ఇలా. ఎందుకంటే ఇదన్నీ చూస్తుంటే నిఖిల్ విన్నర్ అవ్వడమే బెటర్ అనిపిస్తుంది. మరి ఇంత దారుణంగానా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్నర్ నుంచి ఇంత దారుణంగా నెగిటివ్ చేస్తే ఏమున్నట్టు? జెన్యున్గా అసలు క్రెడిబిలిటీ పోయింది ఈ సీజన్లో. అయితే చాలా క్రెడిబిలిటీ మిస్ అయింది పాపం. ఒకటి రాసి పెట్టుకోండి, ఈ సీజన్లో నిఖిల్ విన్నింగ్ని ఎవరు ఆపలేరు. ఒక్కవేళ బీబీ టీం నాన్ తెలుగు పర్సన్ విన్నర్ని చేయించాలనుకుంటే, చేస్తే కనుక, ఒకవేళ బీబీ టీం కనుక నాన్ తెలుగు పర్సన్ విన్నర్ని చేస్తే ఫ్యూచర్ సీజన్లో మనకేమైనా నెగిటివ్ వస్తుందేమో అని చెప్పి ఆలోచించి రన్నర్ని చేస్తే చెప్పలేం. కానీ ఆ ఒక్క రీజన్ తప్ప ఓటింగ్ పరంగా అయితే నిఖిలే విన్నర్. ఇది రాసి పెట్టుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీని లిఫ్ట్ చేసేది నిఖిల్ మలయక్కల్, ఫిక్స్. ఇంకా బిగ్ బాస్ టీం ఏమైనా తక్లీఫ్ చేసిందనుకో చెప్పలేం. కానీ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక సోకాల్డ్ కంటెస్టెంట్ విన్నర్ అవడం కోసం నిఖిల్ని మాత్రం ఉన్నది లేనిది అది ఇదని చెప్పి మొత్తం బ్యాడ్. అసలు నిఖిల్ అనే వ్యక్తి దగ్గర 1% కూడా గుడ్ క్వాలిటీస్ లేవు. ఆయన అసలు అన్డిజర్వ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే భయం ముట్టుకుంది వాళ్ళ దాంట్లో, ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ నిఖిల్ గెలుస్తాడో, గెలవకూడదు అని చెప్పి వాళ్ళ దాంట్లో భయం ముట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. సో నిఖిల్ ఫ్యాన్స్ మీరు ఆలోచించుకోండి, నిఖిల్ టాప్లో ఉన్నాడన్నా లేదన్నా కాదు, మీ ఓటు మీరు వేసుకోండి, దట్స్ ఇట్. మీ ఓటింగ్ అనేది అస్సలు ఆపకండి. ఫ్రైడే రోజు రాత్రి 11:59 వరకు మీకు ఎంత వీలైతే అన్ని ఓట్లు వేసుకోండి, దట్స్ ఇట్. తర్వాత బిగ్ బాస్ టీం చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారా. మీ ఓటింగ్ అయితే మీరు ఆపకండి, మీ ఓటింగ్ మీరు వేసుకోండి. మీకు కూడా అర్థమే ఉంటుంది, మీరు కూడా చూస్తూ ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నారు, ఎంత దారుణంగా నెగిటివ్ చేస్తున్నారు, ఎంత చెప్పలేము, ఇంకా అంత దారుణంగా నెగిటివ్ చేస్తున్నారు. కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఓటుతోనే సమానం చెప్తున్నారు. చెప్పి తీరాలి. ఎందుకంటే ఇలా చేస్తేనే ఫ్యూచర్లో ఒక కంటెస్టెంట్ సంబంధించి నెగిటివ్ చేయాలంటే కూడా నెక్స్ట్ టైం ఇంకెవరైనా ఆలోచించాలి, అలా ఉండాలి, అలానే చేయాలి.
ఇవన్నీ చూస్తుంటే నిఖిల్ విన్నర్ అవడమే కరెక్ట్ అనిపిస్తుంది. సరే నిఖిల్‌లో కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా ఇవన్నీ చూసాక ఒక్కడిని గెలిపించని కోసం ఇంతమంది కలిసి పన్ని కట్టుకొని బ్యాట్ చేస్తున్నారంటే నిఖిలే విన్నర్ అవ్వాలి. అట్లీస్ట్ అలా అయినా కొంతమందికి బుద్ధొస్తదేమో. ఇంత దారుణంగా నెగెటివ్ చేస్తున్నారు. చేసుకోండి. కానీ నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఓటుతోనే సమాధానం చెప్తున్నారు. అండ్ ఇంకొకటి మిస్డ్ కాల్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సపోజ్ నిఖిల్ నెంబర్ కలవట్లేదు అనుకోండి, పక్క కంటెస్టెంట్ సంబంధించిన నెంబర్ కలుస్తుంది అని చెప్పి మీరు చెక్ చేయకండి. ఒకవేళ మీరు చెక్ చేసిన టైంలో ఆ పర్సన్ సంబంధించిన ఫోన్ కనుక రింగ్ అయిందంటే ఆ రోజుకి ఆ ఓటు అటే వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ నిఖిల్కి ఎన్నిసార్లు ట్రై చేసినా వేస్ట్. మీకు అట్లీస్ట్ మీకు ఒకవేళ ఎన్నిసార్లు ట్రై చేసినా నిఖిల్ ఫోన్ నెంబర్ కలగకపోతే ఆ రోజు ఓటుకు లేదనుకోండి, కానీ పక్క కంటెస్టెంట్ సంబంధించి 80% ట్రై చేయకండి. బై మిస్టేక్ అది ఒకవేళ రింగ్ అయిందంటే మాత్రం ఆ ఓటు అటు వెళ్ళిపోతుంది. సో అందుకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి సంబంధించిన ఫోన్ నెంబర్ రింగ్ అయ్యేంత వరకు ట్రై చేయండి. ఒకవేళ కలవకపోయినా సైలెంట్గా ఉన్నాడు తప్ప పక్క కంటెస్టెంట్కి సంబంధించిన నెంబర్ అయితే ట్రై చేయకండి. ఈ పరిణామాలు చూస్తుంటే నిఖిల్ మీద ఈ రేంజ్ నెగిటివ్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది అంతే. ఇంకా చాలా మాటలు అనుకున్నా కానీ ఇంకా వద్దనిపించింది. ఎందుకులే లాస్ట్కి వచ్చేసింది లైట్. ఇంకో 2-3 డేస్లో ఈ షోనే అయిపోతుంది. ఎవరి పనుల వాళ్ళు బిజీ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఎవరు వస్తారో తెలియదు. మళ్ళీ అప్పుడు ఇప్పుడు నా ఒపీనియన్స్తో ఏకీభవించే వాళ్ళు నెక్స్ట్ సీజన్లో నాకు ఆపోజిట్గా ఉంటారు కావచ్చు. లేకపోతే ఇప్పుడు నన్ను ఇంతమంది సపోర్ట్ చేసే వాళ్ళకి ఆపోజిట్ నేను ఉంటాను కావచ్చు. సో అది ఇప్పుడు మనం చెప్పలేం. ఎలాగో సీజన్ అయిపోతుంది కాబట్టి మీకు సంబంధించిన కనీసం సపోర్ట్ చేసుకోండి. ఎస్పెషల్లీ నిఖిల్ ఫ్యాన్స్ మీరే ఆలోచించుకోండి. చాలా అంటే చాలా బ్యాడ్ చేయాలని ట్రై చేస్తున్నారు. మీరు ఓటుతోనే సమాధానం చెప్పండి అంతే. ఇంకెక్కడ కూడా మీరు ఎంత డిస్కషన్ చేసినా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీ ఓటుతో మీరు సమాధానం చెప్పుకోండి. ఒకవేళ అంటే ఎవరైతే బ్యాడ్గా చేయాలని చూస్తున్నారో ఒకవేళ మీరు ఆ వీడియో చూస్తే మీరు మ్యానిపులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నా సజెషన్ అయితే మీ మైండ్ ఖరాబ్ చేసుకోకండి చూసి. మీకంటూ ఒక ఒపీనియన్ ఉంది కదా, దాన్ని బట్టే ముందుకెళ్ళండి. లేదు సార్ మేము చూస్తాం ఇంత చూస్తుంది మేము మ్యానిపులేట్ అవ్వాలనుకుంటే అది మీ ఇష్టం. దాంట్లో నేనేం చేయలేను. ఈ వీడియో సెకండ్కి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.